హలో ఫ్రెండ్స్, నమస్తే. మళ్ళీ విజృంభిస్తున్న కరోనా, 5గురు మృతి, భారీగా కొత్త కేసులు నమోదు. దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. కొత్త వేరియంట్లతో భయపెడుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 5గురు మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701కి చేరింది. JN.1 నూతన కరోనా వేరియంట్ కారణంగా కేరళలో 4, ఉత్తరప్రదేశ్లో 1 చనిపోయారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,50,04,816 కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.91% ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,33,316 మంది చనిపోయారు. మరణాల రేటు 1.19% ఉంది. అలాగే దేశంలో ఇప్పటివరకు 220 కోట్ల డోసులు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా నవంబర్ 18వ తేదీన 79 ఏళ్ల మహిళ నుంచి వచ్చిన నమూనా RT-PCR పరీక్షలో పాజిటివ్గా తేలింది. ఆమెకు ఇన్ఫ్లుయెంజా లాంటి అనారోగ్యాలు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్-19 నుంచి కోలుకున్నట్లు తెలిసింది. అంతకుముందు సింగపూర్లోని ఒక భారతీయ యాత్రికుడు కూడా JN.1 సబ్ వేరియంట్ బారిన పడ్డాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ 25న సింగపూర్కి వెళ్ళాడు. అయితే స్థానికంగా కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ ఈ వేరియంట్ కేసులేమీ నమోదు కాలేదని నివేదికలు వెల్లడించాయి. హలో.